వెల్కమ్ టు ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1. స్వాగతం సుస్వాగతం. సి గ్రూప్ కిషోర్ కుమార్ గ్రూప్ రాబోతుంది. ఇందులో కంటెస్టెంట్ మొట్టమొదటి కంటెస్టెంట్ రాబోతున్నారు వెంకటేశ్వరి ఫ్రమ్ ఊట్నూర్ ఆదిలాబాద్. వెంకటేశ్వరి ఫ్రమ్ ఊట్నూర్. నా పేరు వెంకటేశ్వరి, నేను ఊట్నూరు నుండి వచ్చిన. నేను పాడబోయే సాంగ్ నీ తొలిసారిగా, సింగర్ ఉషా గారు. ఓకే, ఆల్ ది బెస్ట్ వెంకటేశ్వరి. నీ తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నదే నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనమా మధుర గానమా తనది అడగవే హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. రెక్కలు తొడిగిన తలుపు నువ్వే కాదా నేస్తమా, ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా. హద్దులు చెరిపిన చిలిపి నువ్వే నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా అనురాగమా. నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయవు కదిలిన కదా, వెతికి మనసుకు మమతే పంచుమా. నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా, నీ పాటేమిటో ఈ జంటకి చూపవు కదా. పరిచయమే ఏదో పాపమా, అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా. నీవుని చేరిన ప్రతిమదికి పాదే ఫలితమా, తెలియని రుచిగల కటిక విషం నువ్వే సుమా. పెదవులపై చిరునవ్వులదగా కనపడనీయవు నిప్పులసిగా, నీటికి ఆరని మంటల రూపమా. నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా, నీ పాటేమిటో ఈ జంటకి చూపవు కదా. తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా, చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా. పీరులో ప్రళయమా తీరులో ప్రళయమా, పంతమా బంధమా. నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా, నీ పాటేమిటో ఈ జంటకి చూపవు కదా. చాలా చక్కగా అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ సాంగ్ వింటున్న కొద్దీ. నిజంగా లీనమైపోయి పాడేసిన అనిపించినట్టు అనిపించింది. నిజంగా నా ఫేవరెట్ సాంగ్
తెలుసా సౌజన్య? నీ ఫేవరెట్ సాంగ్ తనకెలా తెలుస్తుంది? కాదు చెప్తున్నాడు ఎట్లుంటుందని చెప్పేసి ముందే చెప్తే ఇంకోసారి ఫేవరెట్ సాంగ్ ఉంటే. మరి జడ్జెస్ ఏమనుకుంటారో సిందమ్మా. కబీర్ దాస్ సార్ గారు. అమ్మాయి సార్ చాలా బాగా పాడినారు. ఒక్కసారి పాడండి. నే తొలిసారిగా నీ తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా. వెరీ నైస్ నైస్. అంటే మీరు పాడేటప్పుడు కూడా ఆ ల్యాండ్ నోట్ ఆ ఎత్తుకోవడం చరణంలో కానీ వెరీ ఎక్సలెంట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. మీరు పాడిన శృతి శుభ్రంగా లయబద్ధంగా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్. మీకు చాలా ఫ్యూచర్ ఉంది. Thank ఇంకా you. భవిష్యత్తులో మంచిగా నువ్వు ఇలాగే కొనసాగించినట్లయితే మంచి ఆదిలాబాద్లో మంచి గాయనిమణిగా తయారవుతావు అమ్మా. శుభం భూయా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. వెంకటేశ్వరి గారు చాలా చెప్పండి. బాగా పాడారు. Thank మీకు you. తగ్గట్టుగా సాంగ్ ఎంచుకున్నారు. Thank you so చాలా much, బాగా అక్క. పాడారు. కొంచెం జస్ట్ ఎందుకంటే నాకు అక్కడక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించింది అంతే. సూపర్ పాడారు. ఓకే. థ్యాంక్ యూ మేడం. ప్రవీణ్ సార్. శివ గారు, నాకు చిన్న డౌట్. ఆల్రెడీ ఈ అమ్మాయి వచ్చి బి గ్రూప్లో పాట పాడి ప్రూవ్ చేసుకుంది కదా, మళ్ళీ పిలిపించారంటే? సార్ ఇదే ట్విస్ట్ మరి. తిను వీళ్ళ చెల్లి ట్విన్స్ అన్నమాట. నాకేమనిపించింది అంటే మళ్ళీ బేబీ కటింగ్ చేసుకొని డ్రెస్ మార్చుకొని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. డౌట్ sir. వచ్చింది, అందుకే శివ గారిని అడుగుతున్నా. సార్ పిట్టె బొంగరం అని చెప్పాను కదా, ఆ పిట్టె బొంగరం నుంచి వచ్చినటువంటి కోకిలమ్మలే వీళ్ళు సార్. వీళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు, ఇద్దరు కావాలి. జంగువేణి అండ్ వెంకటేశ్వరి. ఓకే, ఇద్దరు కోకిలమ్మలు ఉన్నారు సార్. ఇంకొకసారి సార్ అన్నట్టుగా మొదట్లైన రెండు పడాలి. నీ తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నదే నువ్వే కదా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నదే నువ్వే కదా. నువ్వే కదా. ఓకే, పర్ఫెక్ట్. బాగా వచ్చిందమ్మా, బాగానే పాడావు. నువ్వు తప్పాడని అనట్లేదు, బాగానే పాడావు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ సిస్టర్ కూడా ఉన్నారు కదా, అవును సార్. మీరు ఇద్దరు కలిసి చాలా సంగీతంలో పాటల్లో మరి ప్రయోగం చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మీడియాలో, సోషల్ మీడియాలో కానీ చాలా అంటే ఇట్లా కవల పిల్లలుగా ఉన్నటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు చాలా పాటలు అంటే వీరా వారా అనేది విధంగా బాగా పాడవచ్చు. మీరు ఇంకా నేర్చుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ వెంకటేశ్వరి. ఏసియన్ స్టార్ సింగర్ సీజన్ 1 కిషోర్ కుమార్ గ్రూప్ నుంచి వస్తున్నట్టు నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. మందాకిని గారు, మన్నూర్ ఫ్రమ్ గుడిహెత్నూర్. కమ్ టు డయాస్ మందాకిని గారు. నమస్కారం సార్, నా పేరు మందాకిని. నేను మన్నూరు నుండి వచ్చాను సార్. నేను పాడబోయే పాట మైనే ప్యార్ కియా ఫిల్మ్లోనిది. రైటర్ హై రామ్ లక్ష్మణ్, లతా मंगेशकर जी ने गाया है सर.
कुछ भी चाहे ना, ये पगला है समझाने से समझे ना। जिए चाहे बना के आंचल तुमको लपेटूं तन पे, ओ जिए चाहे बना के आंचल तुमको लपेटूं तन पे, कभी सोचूं मैं उड़ जाऊं तुमको लिए गगन पे, और भी कुछ है दिल के इरादे क्या कहना। సౌజన్య, అశోక్. లతా మంగేష్కర్ని నిజం చెప్పాలంటే ఆదిలాబాద్ లతా మంగేష్కర్ అని కూడా చెప్పొచ్చు. మన్నూరు నుంచి వచ్చి గుడాతూరు మండల్ మందాకిని గారు చాలా చక్కగా అసలు సాంగ్ వింటుంటే సాంగ్లకు లీనమైపోయినాం మనం. అవును. దిల్ దివానా ఇది అప్పట్లో ఏమైందంటే సౌజన్య, చిన్నగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ బండ్లు వస్తుండే. ఐస్ క్రీమ్ బండ్లు వచ్చినప్పుడు పెద్ద లౌడ్ సౌండ్ పెట్టుకొని దిల్ దివానా బిన్ సంజయ్కి అంటూ సాంగ్స్ వస్తుండే కదా, అవి గుర్తొచ్చినాయి మళ్ళీ నాకు ఇప్పుడు. మందాకిని గారు, మీరు స్టేజ్ ప్రోగ్రాంలు కూడా బాగా చేస్తున్నారని తెలిసింది. అంతే చేస్తాను సార్, ఎక్కువ ఏం లేదు. బట్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి పాటలు చాలా బాగా పాడుకుంటాను సార్. ఓకే, మరి జడ్జెస్ మీ గురించి ఏమనుకుంటారో సార్ విందామా? కబీర్ దాస్ సార్ గారు, మీ లాంగ్వేజ్ తెలుగు కాదు కదా, కాదు సార్. అయినా భాష ఏదైనా భావాన్ని ఎదుటివారి గుండెలో చేర్చేదే సంగీతం. మీరు ఇతర లాంగ్వేజ్ అంటే మన తెలుగులో మాట్లాడకున్నా చాలా చక్కగా మీ గాత్ర ధర్మంతో బాగా పాడారమ్మా. అంటే ఇదివరకు మీరు స్టేజ్లో చాలాసార్లు పాడినట్టు అనిపిస్తుంది మీ పాడే విధానం బట్టి చూస్తుంటే. చాలా ఆ ల్యాండింగ్ నోట్స్ కూడా పాట ఎండింగ్లో కూడా ఆ మ్యూజిక్ తగ్గట్టు కరెక్ట్గా మీరు ఎండ్ చేశారు. చాలా సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. శృతి శుభ్రంగా లయబద్ధంగా చాలా చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. అమ్మా మేడం, ఎంత బాగా పాడారమ్మా. నేను చెప్పిన దానికంటే సూపర్ పాడారు మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి సాంగ్ తీసుకున్నారు, మీ వాయిస్కు తగ్గట్టు చాలా బాగా పాడారు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రవీణ్ సార్. మందాకిని గారు, ఈ పాట ఈ మధ్యలో మీరు ఎన్నిసార్లు విన్నారు? సార్ నేను చాలా రోజులైంది సార్ ఇది పాట విని. అది చెప్పి అయితే నేనేమంటున్నా అంటే
మీకు ఇష్టమైన పాట కాబట్టి మీరు ఎంచుకున్నారు. ఈ పాట మీరు చాలాసార్లు పాడి ఉంటారు. బట్ మీరు ఏమనుకున్నారంటే నాకు ఇష్టమైన పాట కాబట్టి నేను చాలాసార్లు పాడాను కాబట్టి నాకు వినాల్సిన అవసరం లేదనుకుని ఈ మధ్యలో మీరు వినలేదు ఈ పాట. కరెక్టా? అవును సార్. ఎస్. అయితే మీరు చాలాసార్లు వినాలి ఇంకా పాట. అంటే మనం ఏమనుకుంటాం అంటే మనం పాడిన పాట పర్ఫెక్ట్గా పాడామని అనుకుంటాం జనరల్గా. బట్ ఇంకా కొన్ని చిన్న చిన్న మెళకువలు మీరు నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది నా ఆలోచన. ఓకే సార్. కరెక్టా? అవును సార్. నేను చెప్పింది కరెక్టే కదా. మీరైతే పాట వినలేదు, నాకైతే తెలియదు. అవునా? దిల్ దీవానా బిన్ సజనా కే మానేనా, ఈ పాట మీరు బాగా పాడినరు. బట్ ఇంకా ఫీల్ రావాలి. ఓకే సార్. మీరు బాగా పాడేది కాదు, చాలా బాగా పాడినరు. నేను బాగా పాడగలుగుతాను ఉద్దేశంతో మీరు ఈ పాట వినలేదు, అంతవరకే. బట్ ఇంకా ఫీల్ రావాలని నా ఉద్దేశం అమ్మా. ఓకే సార్. ఆల్ ది ఓకే, బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, థ్యాంక్ యూ మందాకిని గారు. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ ఆదిలాబాద్ మా సేవలను నిర్మల్ మరియు పాండర్ కావాడకు విస్తరించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మా వద్ద దీపావళి పండుగకు ప్రత్యేక స్టాక్ మీకోసం ఎదురుచూస్తుంది. బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్, ట్రౌజర్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, అన్ని రకాల సీజనల్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ లభించును. మా అన్ని స్టోర్స్లలో దీపావళి బెస్ట్ ఆఫర్స్ మీకోసమే. 3 షర్ట్స్ 999 రూపాయలకే, 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 రూపాయలకే, 3 నైట్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 4 టీ షర్ట్స్ 999 రూపాయలకే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ దీపావళి పండుగను మరింత ఫ్యాషనబుల్ గా జరుపుకోండి. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్, హనుమాన్ మందిరం దగ్గర, గణేష్ టాకీస్ నుంచి నటరాజ్ టాకీస్ వెళ్లే దారిలో, ఆదిలాబాద్. మా నిర్మల్ అడ్రస్ ఖానాపూర్ రోడ్, జుడియో ఎదురుగా, నిర్మల్. మా పాండర్ కవాడ అడ్రస్ ఆపోజిట్ బస్ స్టాండ్, మెయిన్ రోడ్, పాండర్ కవాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే, మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 7396110000, 8121316600. మీరు ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా? పీకాక్ కిచెన్ ఆదిలాబాద్ లో బెస్ట్ ఫ్యామిలీ ఔటింగ్ స్టేషన్. ఇక్కడ ఇండియన్, చైనీస్ డిషెస్, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ క్వాలిటీ మరియు క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. సూప్స్, వెజ్ అపెటిజర్స్, చికెన్ అపెటిజర్స్, ఎగ్ ఐటమ్స్, కిడ్స్ కోసం నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ మరియు నాన్ వెజ్ బిర్యానీ, చైనీస్ లో నూడిల్స్, వెజ్ సెజవాన్, ఎగ్ సెజవాన్, చికెన్ సెజవాన్ నూడిల్స్, ఇంకా ఎన్నో వెరైటీ డిష్లు మీకోసం. నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ మరియు మటన్ కర్రీస్, వెజ్ ఇష్టపడే వారి కోసం రుచికరమైన వెజ్ వెరైటీలు. మా పీకాక్ కిచెన్ ప్రత్యేక డిష్లు: గుంటూరు చికెన్, కోనసీమ కోడి, చికెన్ మందాకిని, చికెన్ నగెట్స్, రాజుగారి కోడి వేపుడు, కుండ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, నాటుకోడి కూర. పీకాక్ కిచెన్, యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సక్సెస్. సినిమా రోడ్, మహేశ్వరి థియేటర్ లేన్, ఆదిలాబాద్. ఫాస్ట్ అండ్ ప్రీ డెలివరీ కోసం సంప్రదించండి 9391911950 76076 నెక్స్ట్ కిషోర్ కుమార్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలుద్దామా? మహేష్ ఫ్రమ్ ఆదిలాబాద్. మహేష్. నా పేరు జంగం మహేష్, నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను. నేను పాడబోయే పాట రోజా చిత్రం నుంచి రోజా జానేమన్. మ్యూజిక్ కంపోజిషన్ ఏఆర్ రెహమాన్, పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే మహేష్, ఆల్ ది బెస్ట్. जाने मन तू ही मेरा दिल, तुझ बिन तरसे नैना,
न जाते हैं यादें तुम्हारी, कैसे तुम बिन जीना। आंखों में तू है, आंसू में तू है, आंखें बंद करूं तो मन में भी तू है, ख्वाबों में तू, सांसों में तू। रोजा जाने मन, तू ही मेरा दिल, तुझ बिन तरसे नैना। चली हवा जैसे छू गए हो तुम, फूल जो खिलेते वो शूल बन गए हैं क्यों। जी रहा हूँ इसलिए दिल में प्यार है तेरा, झुके झुके आसमां इंतजार है तेरा। प्यार के बिना मेरी जिंदगी उदास है, कयामत से पहले सामने तू आएगी। कहाँ है तू, कैसी है तू। रोजा रोजा जाने मन, तू ही मेरा दिल, तुझ बिन तरसे नैना। आंखों में तू है, आंसू में तू है, आंखें बंद कर तो मन में भी तू है, ख्वाबों में तू, सांसों में तू। रोजा ठंडी ठंडी है हवा, तेरा काम क्या यहाँ, मीट नहीं पास में, चांदनी तू लौट जाए। फूल जो खिले हो तुम, सुल्फ नहीं वो यहाँ, झुके झुके आसमां मेरा हसीना होना। प्यार के बिना मेरी जिंदगी उदास है, कोई नहीं है मेरा, सिर्फ तेरी आस है। ख्वाबों में तू, सांसों में तू। रोजा रोजा जाने मन, तू ही मेरा दिल, तुझ बिन तरसे नैना। आंखों में तू है, आंसू में तू है, आंखें बंद कर तो मन में भी तू है, ख्वाबों में तू, सांसों में तू। रोजा ఓకే మహేష్, చాలా చక్కగా పాడావు. ఖానాపూర్ నుంచి, ఆదిలాబాద్ ఖానాపూర్ నుంచి వచ్చి ఆ స్వరాన్ని ఎస్పి బాలు గారు పాడినటువంటి స్వరాన్ని, అంత మంచి స్వరాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మహేష్. చెప్పాలంటే ఆదిలాబాద్ ఖానాపూర్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అని చెప్పొచ్చు. ఓకే, మరి జడ్జెస్ మీ గురించి ఏమనుకుంటారు సార్, విందామా మహేష్? మహేష్ చాలా చక్కగా బాగా అద్భుతంగా పాడావు. క్యా బాత్ హై సార్. ఓ ఫస్ట్ పల్లవి పాడండి. నా చెలి రోజావి నాలో ఉన్నావి, నిన్నే తలిచేనే నేనే. आँखों में तू है, आंसू में तू है, आंखें बंद कर लूं तो मन में भी तू है, ख्वाबों में तू, सांसों में तू। रोजा
వెరీ 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 నైస్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే శృతి శుభ్రంగా ఉంది, లయబద్ధంగా ఉంది. ప్రతి పాట కూడా 3 స్థాయిలో ఉంటుంది, 3 స్థాయిలో, మంద్ర స్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి. రచనలు కూడా, కవులు కూడా 3 స్థాయిలోనే కాంపోజింగ్ వాళ్ళు రచనలు చేస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ 3 స్థాయిలో చేస్తేనే ఆ పాటకు ఒక అందం అనేది వస్తుంది, అంత మాధుర్యంగా ఉంటుంది. వెరీ నైస్. శుభం బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్. సుమలత మేడం. ఎంత అందంగా పాడారంటే ఈరోజు మన బాలసుబ్రహ్మణ్యం సార్ పాడినట్టు ఆ వాయిస్ కూడా అంత అందంగా ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే, సూపర్ పాడిన్లో. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదే కాకుండా చాలా ఇంకా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్రవీణ్ సార్. కబీర్దాస్ గారు, అసలు ఆదిలాబాదు పాటగాళ్లలో వెనుకబడ్డారని ఎవరన్నారండి అసలు? కానీ మనని అంటే నిరాశపరిచింది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్ర వాళ్ళే, నిజం చెప్పాలంటే. అంటే ఈ మాట మాట్లాడకూడదు, బట్ మనకు సరైన ప్రోత్సాహం లేక మనం ఈ స్థితిలో ఉన్నా నేను అనుకుంటున్నా. అది నేను అంటే అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. ఓపెన్గా చెప్పాలంటే చాలా మంచి సింగర్ మహేష్. ఆయన గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా థ్యాంక్ యూ. నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు నేను ప్రభుత్వం యూత్ సంబంధించినటువంటి యువకులకు కార్యక్రమం పాటలు పోటీ పెడుతుంటే దాంట్లో అన్ని జానపద గీతాలే చాలా చక్కగా అన్ని బాగా పాడుతుంటారు. కానీ ఈ వేదిక నుంచి ఇంత చాలా సినీ గీతాల్లో కూడా పాడుతున్నారంటే అది చాలా, నేను ఫస్ట్ సార్ చూస్తున్నాను. అంటే మన ఆదిలాబాద్ పట్టణంలో ఇంత గొప్ప గాయకులు ఉన్నారంటే యూత్ లోపల, ఇది నేను ఫస్ట్ తెలుసుకుంటున్నాను. దిస్ క్రెడిట్ గోస్ టు ఏషియన్ ఛానల్ వాళ్ళే సార్. ఓకే, ఎందుకంటే మన ఆదిలాబాద్లో కూడా ఇంకా రాష్ట్ర స్థాయిలో, ప్రపంచంలో అందరితో పాటు మన దేశం కూడా అభివృద్ధి చెందాలి. నిజంగా సార్, ఇలాంటి యువకులే, ఇటువంటి యువకులు ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పరిమితం కాకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు దాన్ని మంచిగా ప్రాక్టీస్ తోటి అడిషన్స్ తర్వాత యూటిలైజ్ చేసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. యూజ్ చేసుకోండి, ఉపయోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ని పిలిచేద్దామా అశోక్? ఓకే, షూర్. మనీషా, దీపాయిగూడ జైనత్ మండల్, ఆదిలాబాద్. కమ్ టు డయస్. మనీషా. అందరికీ నమస్కారం. నా పేరు మడావి మనీషా. నేను జైనత్ మండలం దీపాగూడ గ్రామం నుండి వచ్చాను. ఇప్పుడు నేను పాడబోయే పాట సొంతం చిత్రం నుండి. దీని రచన చేసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, గానం చిత్ర గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. సాంగ్ తెలుసునా సాంగ్. మనసుకి తొలి కదలిక అడగన అడగన అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో బయటపడలేక దాచి ఉంచేది ఎలా
ఓకే మనీషా, జైనత్ మండల్ దీపాయగూడెం నుంచి వచ్చి చాలా చక్కటి పాట పాడడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అసలు హావభావాలు ఎంత బాగున్నాయంటే. సౌజన్య, ఎలా అనిపించింది నీకు సాంగ్ చెప్పు? వాస్తవానికి మెలోడీ క్వీన్ చిత్రమ్మ. అవును, ఈమె పాడిన పాట చిత్రమ్మ లాగే ఉందో లేదో తెలుసుకుందాం. అవును. జడ్జిమెంట్స్కి వెళ్ళిపోదామా మరి? దీపాయగూడ చిత్రాన్ని కూడా చెప్పొచ్చు మనకి ఇప్పటి నుంచి. సరే జడ్జెస్, మీరు పాడే విధానాన్ని చూస్తుంటే ఆ చిత్రగారే నాకు గుర్తుకొస్తున్నారు. థ్యాంక్ యూ అంటే సార్. మీ పాడే విధానంలో ఇన్వాల్వ్మెంట్ ఎంత చాలా చక్కగా ఉందమ్మా. చిత్రగారే నాకు ఇక్కడ నా కంటి ముందర అక్కడ కనబడుతున్నారు. Thank you so much, చిత్రగారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి పాడుతుంటారు. ఏ పాట అయినా కానీ, చిన్నదైనా పెద్దదైనా. ఆమె చాలా విదూష్మణి, మంచి గాయనిమని. మరి అదేవిధంగా ప్రతి పదానికి ఆయన రాసినటువంటి పాటలో ఒక విలువ ఉంది, ఒక అర్థం ఉంది. చాలా ఆయన గురించి ఈరోజు తెలుసుకోవడానికి నీ పాటలో పాడావమ్మా. ధన్యవాదాలు, శుభం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. మనీష గారు మ్యామ్, చాలా బాగా పాడారు. ఇవాళ ఎంతో అందంగా కనిపిస్తున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది అన్నట్టు చాలా చక్కగా రెడీ అయ్యారు. అంతే అందంగా పాడారు కూడా. చాలా చక్కగా పాడారు. శుభం. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవీణ్ సార్. మనీషా, సార్. సంగీతం నేర్చుకున్నావా? లేదు సార్, నేర్చుకోలేదు. మీ అత్తగారా తల్లిగారా దీపాయి కూడా? దీపాయి కూడా అమ్మ వాళ్ళు. అమ్మ వాళ్ళు. అత్తగారు ఎక్కడ? ఊట్నూరు సార్. ఉంటున్నారు. అయితే పాట చాలా బాగా పాడినావు, బట్ నీకు పాడడానికి శక్తి కూడా కావాలి, ఇంకా కొంచెం పెంచుకోవాలి నువ్వు. ఓకే సార్. సరిగా భోజనం చేయవా? చేస్తాను సార్. కుటుంబ పారం బిర్యానట్టుంది కదా. కొంచెం సంగీతం నేర్చుకో, అవకాశం ఉంటే ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఓకే సార్. అలాగే కొంచెం శక్తి కూడా పెంచుకో కొంచెం. ఓకే సార్. ఓకే సార్. అంటే ఒక్క చోటే మాత్రం హై పిచ్ నీకు ప్రాబ్లం అయింది ఓకే తప్ప నీకు ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించలే నాకు తెలిసి. పాట అవలీలుగా పాడేసావు, భావయుక్తంగా, రాయుక్తంగా, తాళయుక్తంగా అన్ని రకాలుగా బాగా పాడవమ్మా. అది రెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ మనీషా. థ్యాంక్ యూ మనీషా. దీపాయగూడ చిత్రాన్ని చెప్పొచ్చు. దీపాల వెలుగులతో వెలిగిపోతుంది మన ప్రతి ఇల్లు. ఈ దీపావళికి మీ స్టైల్ కూడా మెరిసిపోవాలి కదా. ఫ్యాషన్ అంటే కేవలం దుస్తులు కాదు, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి రెక్కలు ఇస్తుంది గరుడా. గరుడాలో స్టైల్కి కొత్త పరిచయం. మెన్స్ వేర్, స్పోర్ట్స్ వేర్, బాయ్స్ కిడ్స్ వేర్ అన్నీ ఒకే చోట. స్టైలిష్ షర్ట్స్, కూల్ టీషర్ట్స్, ట్రెండీ జీన్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా అద్భుతమైన ఆఫర్లో. 3 షర్ట్స్ 999 మాత్రమే. 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 మాత్రమే. 3 నైట్ ప్యాంట్స్ 999 మాత్రమే. 4 టీషర్ట్స్ 999 మాత్రమే. బెస్ట్ క్వాలిటీ, లో ప్రైస్, సూపర్ కంఫర్ట్, స్టైలిష్ లుక్. పెద్దలు, యువత, పిల్లలు అందరికీ ఫ్యాషన్ ఫ్రెండ్లీ కలెక్షన్. స్పోర్ట్స్ వేర్ లో పవర్ లుక్, కిడ్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్. ఎవ్రీ అవుట్ఫిట్ పర్ఫెక్ట్ ఫిట్ ఓన్లీ అట్ గరుడా. గరుడా మెన్స్ వేర్, స్పోర్ట్స్ వేర్, బాయ్స్ కిడ్స్ వేర్. ఆఫర్ స్టార్టింగ్ ఫ్రమ్ 999 ఓన్లీ. గరుడా ఆ స్టైల్ కి ఆకాశం. ఆర్ బ్రాంచెస్ ఆదిలాబాద్, నిర్మల్, పాంఢర్వాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్ వాగ్దేవి కాలేజ్ వెనకాల ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే, మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 73961100, 8121316600. మీరు ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా? పీకాక్ కిచెన్ ఆదిలాబాద్ లో బెస్ట్ ఫ్యామిలీ ఔటింగ్ స్టేషన్. ఇక్కడ ఇండియన్, చైనీస్ డిషెస్, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ క్వాలిటీ మరియు క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. సూప్స్, వెజ్ అపెటిజర్స్, చికెన్ అపెటిజర్స్, ఎగ్ ఐటమ్స్, కిడ్స్ కోసం నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ మరియు నాన్ వెజ్ బిర్యానీ,
చైనీస్ లో నూడిల్స్, వెజ్ సెజవాన్, ఎగ్ సెజవాన్, చికెన్ సెజవాన్ నూడిల్స్, ఇంకా ఎన్నో వెరైటీ డిష్లు మీకోసం. నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ మరియు మటన్ కర్రీస్, వెజ్ ఇష్టపడే వారి కోసం రుచికరమైన వెజ్ వెరైటీలు. మా పీకాక్ కిచెన్ ప్రత్యేక డిష్లు: గుంటూరు చికెన్, కోనసీమ కోడి, చికెన్ మందాకిని, చికెన్ నగెట్స్, రాజుగారి కోడి వేపుడు, కుండ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, నాటుకోడి కూర. పీకాక్ కిచెన్, యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సక్సెస్. సినిమా రోడ్, మహేశ్వరి థియేటర్ లేన్, ఆదిలాబాద్. ఫాస్ట్ అండ్ ప్రీ డెలివరీ కోసం సంప్రదించండి 9391911950 7607607651. గ్రూప్ సి కిషోర్ కుమార్ గ్రూప్ నుంచి రాబోతున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా? పిలిచేది యాష్ ఫ్రమ్ ఆదిలాబాద్. నమస్కారం అందరికీ. నా పేరు యష్. నేను బెహతీ హవాసా పాట పాడబోతున్నాను. ఇది 3 Idiots నుంచి తీసుకుపోయింది. సింగర్ షాన్. उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो. उड़ती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो. हमको थोड़ा हिट चलाता, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो. हमको कल की फिक्र सताती, वो बस आज का जश्न मनाती, हर लम्हे को खुल के जीता था वो. कहाँ से आया था वो, छुके हमारे दिल को, कहाँ गया उसे ढूंढो. सुलगती धूप में छाँव के जैसा, रेगिस्तान में गाँव के जैसा, मन के घाव पे मरहम जैसा था वो. हम सहमे से रहते कुएं में, वो नदिया में गोते लगाता, उड़ती धारा चीर के तैरता था वो. बादल आवारा था वो, यार हमारा था वो, कहाँ से आया था वो. हमको थोड़ा हित चलाती, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो. हमको कल की फिक्र सताती, वो बस आज का जश्न मनाता,
हर लम्हे को खुल के जीता था वो, कहाँ से आया था वो, छुके हमारे दिल को, कहाँ गया उसे ढूंढो। థ్యాంక్ యూ సార్. ఓకే యాష్, కుమార్పేట నుంచి, ఆదిలాబాద్ కుమార్పేట నుంచి వచ్చి యాష్ సాంగ్ పాడడం జరిగింది. సౌజన్య విన్నావా? నెక్స్ట్ మరి నువ్వు పాడినటువంటి పాట జడ్జెస్ ఏమనుకుంటారో సార్ విందామా? ప్రవీణ్ సార్ గారు. యష్, ఆడిషన్లో ఏ పాట పాడాను? सुन मेरे हम सफ़र. सर बात. सुन मेरे हम सफ़र, क्या तुझे इतनी सी भी खबर कि तेरी सांसें चलती जिधर रहूँगा बस वही. ఏ మూవీ అది? బద్రీనాథ్ కి దురనియా. అయితే ఆడిషన్స్లోనే బాగా పాడినట్టు అనిపించింది నాకైతే, ఓపెన్ చెప్పాలంటే. ఈరోజు మరి పాడిన పాట సెలెక్షన్ కరెక్ట్ లేదా, మరి ఓవరాల్గా నీ శృతి అప్ అండ్ డౌన్స్ అయింది, వాయిస్ కూడా కొంచెం కిందికి మీదికి అట్లా జరిగింది, మరి ఎందుకో నాట్ సాటిస్ఫైడ్. బట్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. సుమలత మేడం. యష్ గారు నిజంగానే సార్ అన్నట్టు అంత డల్ అనిపించింది నాకు కూడా. అంటే మీరు ఎంచుకున్న సాంగ్ అంటే మీకు కరెక్ట్ అనిపించిందో లేదో కానీ అంటే నాకు కూడా మంచిగా పాడినట్టు అనిపించలేదు. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా పాడండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. కబీర్ దాస్. బాబు, నువ్వు మొదటిసారి పాడుతున్నావు అనుకుంటా కదా? లేదు సార్, చాలాసార్లు వేదిక మీద పాడగా. అవునా? బాగా నేర్చుకోవాలి. ఓకే సార్. ఎందుకంటే ఏ పాట అయినా మనం ప్రాక్టీస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. అది కష్టతరమైనటువంటి పాట అయినా మనం సాధించాలంటే మనిషి సాధించగలుగుతాడు. ఓకే సార్. మన మనసు ఉంటే. శృతి లయ అనేది చాలా ప్రతి పాటలో ఉంటుంది. సంగీతం పరంగా మనం బాగా గుర్తించి మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. నెక్స్ట్ రౌండ్లో. ఓకేనా? ఓకే. శుభం. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే యాష్, ఏం తింటావు అసలు? ఇంతున్నావు? ప్రాక్టీస్ తక్కువ చేసామనుకుంటా. జడ్జెస్ కాంప్లిమెంట్ మీరు ఉన్నారు కదా? ఓకే యాష్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం మంచి వాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కిషోర్ కుమార్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా సౌజన్య? పిలిచేద్దాం. ఓకే. జి గంగన్న, సుభాష్ నగర్, ఆదిలాబాద్. జి గంగన్న. కమ్ టు డయాస్ గంగన్న. సార్ నమస్కారం సార్ అందరికీ. నా పేరు గంగన్న, మాది సుభాష్ నగర్ సార్, ఆదిలాబాద్ డిస్టిక్. నేను పాడబోయే పాట కదిలి కాలమా, సింగర్ జేఎస్ దాస్ గారు. ఇది సినిమా పేరు వచ్చేసి సార్ పేదరాయుడు. ఇది రైటర్ అంటే రచయిత వచ్చేసి సాయిశ్రీ హర్ష గారు. పేదరాయుడా? ఓకే గంగన్న. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. కోటి గారు. ఓకే రైట్ గంగన్న, ఆల్ ది బెస్ట్. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ, జరిగే వేడుక కల్లార చూడవమ్మ, పేగే కదలగా శ్రీమంతమాయనే ప్రేమ దేవతకు నేడు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా.
పాలించే తండ్రి నేనేని నీ కన్నీ కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నీ చూడలేనమ్మా కన్నీళ్ళలో చెలికాడినై నీ కడుపులో పసివాడినై ఏనాడు తోడును నీడను వీడనులే కదిలి కాలమా కాసేపు ఆగవమ్మ పేగే కదలగా శ్రీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే కదిలి కాలమా కాసేపు ఆగవమ్మా తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం నీరానితనం నారసగుణం ఒకటైన చిరుదీపం పెరిగేనులే నాంశము వెలిగేనులే మా వంశము ఎన్నెన్నో తరములు తరగని యశములకు కదిలి కాలమా కాసేపు ఆగవమ్మ జరిగే వేడుక కల్లార చూడవమ్మ బేగే కదలగా శ్రీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే కదిలి కాలమా కాసేపు ఆగవమ్మ జరిగే వేడుక కల్లార చూడవమ్మ. ఓకే, సుభాష్ నగర్ నుంచి గంగన్న గారు తను ఎంచుకున్న పాట పాడడం జరిగింది. నెక్స్ట్ సౌజన్య, చెప్పు అశోక్. ఎలా అనిపించింది సాంగ్ నీకు? చాలా బాగా అనిపించింది, అంతే డెప్త్గా అంతే మీనింగ్ఫుల్గా ఉంది ఈ సాంగ్. ఓకే, తను కూడా డెప్త్గానే వాడినట్టున్నాడు. నెక్స్ట్ మన జడ్జెస్ ఏమనుకుంటారు విందామా? గంగన్న, ప్రవీణ్ కుమార్ సార్. గంగన్న సార్ అనుకున్న రీతిలో పాడలేదు అనిపించింది నాకు కాస్త. ఓకే సార్, ట్రై చేస్తా సార్. ఇంకా బాగా పాడొచ్చు. ఆ గాంభీర్యమైన గొంతు యేసుదాస్ది. అవును సార్. కొన్ని చోట్ల శృతి తప్పినావు అంటే ఇంకా బాగా పాడే అవకాశం ఉంది. ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీలో. చేస్తా. బాగా పాడావు, బట్ ఇంకా బాగా పాడాలి. మంచి. ఓకే, థ్యాంక్ యూ. సుమలత మేడం. బాగానే పాడారు సార్ చెప్పినట్టు. అక్కడక్కడ టెంప కూడా పోయింది, తాళం. ఓకే ఓకే ఓకే. నాకెందుకో మీరు ఈరోజు అంత మంచిగా పాడలేదన్నట్టు అనిపించింది. కొంచెం స్కేల్ కూడా ఓకే కొంచెం ఇంక గట్టిగా పాడుంటే బెటర్ ఉంటుండే. బెటర్. వాయిస్కు మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. తప్పకుండా. నాకు కొంచెం మళ్ళీ తడబడినట్టు అనిపించారు. అవును, ఫస్ట్ స్టేజ్ భయపడ్డారు. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ కబీర్ దాస్ సార్. గంగన్న గారు సార్, మీరు తీసుకున్నటువంటి పాట చాలా అద్భుతమైనది. ఆ గాన గంధర్వుడైనటువంటి జేసుదాస్ గారు మామూలు గొంతు కాదండి. అవును సార్. ఆయన పాడినటువంటి పాట భక్తి గీతం కావచ్చు, అవును, సినీ గీతం కావచ్చు, ఏదైనా ఆయన పాడేటటువంటి మహామేధావి, సరస్వతి పుత్రుడు, గాన గంధర్వుడు. అవును సార్. మంచి పాటను ఎన్నుకున్నావు. అవును. మరి దీనికి సంగీతాన్ని, మంచి సాహిత్యానికి సంగీతం కూడా బాగా అద్భుతంగా
కాంపోజింగ్ చేశారు. కోటి గారంటే మామూలు వారు కాదు. వారి యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి వారు కాబట్టి సంగీతంలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వారు. మంచి పాట ఉంది. కొద్దిగా మీ ఈ గాత్రానికి వస్తుంటే ఆ ల్యాండింగ్ నోట్స్ కరెక్ట్గా ఉండాలి ఎంపిక చేసుకున్నప్పుడు పాడేటప్పుడు. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. మీరు నెక్స్ట్ పాడబోయే పాటను మంచి ప్రిపేర్ కండి. ఓకేనా? శుభం భయ్య. మంచిది సార్. నాకు అంటే ప్రాక్టీస్ తగ్గినట్టు అనిపిస్తుంది గంగన్న. సార్ అదే ఫస్ట్ టైం కదా. అంటే ఇప్పుడు మామూలు మళ్ళీ కష్టమైన ఏం లేవు. ఇప్పుడు తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న ప్రతిరూపం అక్కడ సార్ జేసుదాసు సింహం అయితే సింహం పిల్లను ఇప్పుడు ప్రజెంట్ పాపం ఫస్ట్ టైం స్టేజ్ మీకు వచ్చిండు. అందుకని మళ్ళీ అవకాశం ఉంది. గంగన్న గారు మళ్ళీ అవకాశం ఉంది. ఇంకొక పాట పాడే ఛాన్స్ ఉంది. ఈ చాయిస్ రౌండ్ కాబట్టి ఈ చాయిస్ రౌండ్లో ఖచ్చితంగా మంచి సాంగ్ ఎన్నుకొని డెఫినెట్లీ టాప్ 10లో ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్. విషయం మీకు తెలుసో లేదో, జేసుదాసు గారి యొక్క కుమారుడు ఆయన సినిమాలో హరికృష్ణ నటుడు ఉంటాడు హీరోగా. అవును సార్. అది ఏ సినిమాది? హరికృష్ణ సీతారామరాజన్. దాంట్లో అదే అనుకుంటా సార్. పాడారు. స్వరాభిషేకంలో కూడా చాలా అద్భుతంగా పాడారు. అంటే ఆయన నోటిలో నుంచే పడ్డాడనేటువంటిది నిజంగా సార్. తను పాడే స్వరాభికేషన్లో నేను వింటుంటాను అప్పుడప్పుడు. జేసుదాసు కొడుకు అసలు అంత మంచి సింగర్ అవ్వడం అనేది గ్రేట్. మన బాలుగారి తనయుడు ఏ విధంగా వచ్చాడో సేమ్ జేసుదాస్ గారి యొక్క కుమారుడు సేమ్ అంతే సార్. డెఫినెట్లీ అలాగే ఆ గొంతు ఆ భగవంతుడు ఇచ్చినట్టే అది గాడ్ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ ఆదిలాబాద్ మా సేవలను నిర్మల్ మరియు పాండర్ కావాడకు విస్తరించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మా వద్ద దీపావళి పండుగకు ప్రత్యేక స్టాక్ మీకోసం ఎదురు చూస్తుంది. బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్, ట్రౌజర్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, అన్ని రకాల సీజనల్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ లభించును. మా అన్ని స్టోర్స్లలో దీపావళి బెస్ట్ ఆఫర్స్ మీకోసమే. 3 షర్ట్స్ 999 రూపాయలకే, 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 రూపాయలకే, 3 నైట్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 4 టీ షర్ట్స్ 999 రూపాయలకే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ దీపావళి పండుగను మరింత ఫ్యాషనబుల్ గా జరుపుకోండి. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ హనుమాన్ మందిరం దగ్గర గణేష్ టాకీస్ నుంచి నటరాజ్ టాకీస్ వెళ్లే దారిలో ఆదిలాబాద్. మా నిర్మల్ అడ్రస్ ఖానాపూర్ రోడ్, జుడియో ఎదురుగా నిర్మల్. మా పాండర్ కవాడ అడ్రస్ ఆపోజిట్ బస్ స్టాండ్, మెయిన్ రోడ్, పాండర్ కవాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్ వాగ్దేవి కాలేజ్ వెనకాల ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో విద్యానగర్ ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో విద్యానగర్ ఆదిలాబాద్. సంప్రదించండి 7396611000, 8121316600. మీరు ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా? పీకాక్ కిచెన్ ఆదిలాబాద్ లో బెస్ట్ ఫ్యామిలీ ఔటింగ్ స్టేషన్. ఇక్కడ ఇండియన్, చైనీస్ డిషెస్, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ క్వాలిటీ మరియు క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. సూప్స్, వెజ్ అపెటిజర్స్, చికెన్ అపెటిజర్స్, ఎగ్ ఐటమ్స్, కిడ్స్ కోసం నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ మరియు నాన్ వెజ్ బిర్యానీ, చైనీస్ లో నూడిల్స్, వెజ్ సెజవాన్, ఎగ్ సెజవాన్, చికెన్ సెజవాన్ నూడిల్స్, ఇంకా ఎన్నో వెరైటీ డిష్లు మీకోసం. నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ మరియు మటన్ కర్రీస్, వెజ్ ఇష్టపడే వారి కోసం రుచికరమైన వెజ్ వెరైటీలు. మా పీకాక్ కిచెన్ ప్రత్యేక డిష్లు: గుంటూరు చికెన్, కోనసీమ కోడి, చికెన్ మందాకిని, చికెన్ నగెట్స్, రాజుగారి కోడి వేపుడు, కుండ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, నాటుకోడి కూర. పీకాక్ కిచెన్, యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సక్సెస్. సినిమా రోడ్, మహేశ్వరి థియేటర్ లేన్, ఆదిలాబాద్. ఫాస్ట్ అండ్ ప్రీ డెలివరీ కోసం సంప్రదించండి 9391911950, 7607607651. కిషోర్ కుమార్ గ్రూప్ సి నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ పిలుద్దామా సౌజన్య? పిలిచేద్దాం. ఓకే. ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్. న్యూ హౌసింగ్ బోర్డ్ ఫ్రమ్ ఆదిలాబాద్.
ప్రవీణ్ కుమార్ గారు. ఏసియన్ ప్రేక్షక మహాశైలకు, గౌరవనీయులైన జడ్జెస్కు నా యొక్క నమస్కారాలు. నా పేరు టి ప్రవీణ్ కుమార్. మా నేటివ్ ప్లేస్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆదిలాబాద్, మావల మండల్. నేను ఎంపిక చేసుకున్నటువంటి పాట నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. ఇది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలోనిది. దీని యొక్క సింగర్ సిద్ శ్రీరామ్ గారు మరియు సునీత గారు. ప్రవీణ్ గారు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్న? ఆ బుక్స్ కూడా ఉన్నాయా? అవును సార్. ఎక్కడ దొరుకుతున్నాయి మాకు చెప్పు మరి. మాకు ఆల్రెడీ ఇక తమిళ్ నేర్చుకోవడానికి 30 రోజులు ఆ బుక్లు చదువుతున్నాం. బుక్సే సినిమా వెళ్ళింది సార్. సినిమా వెళ్ళిందా? ఓ నీలి నీలి ఆకాశమా? అవును సార్. 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా? ఓకే, ఆ బుక్ కూడా మేము తెచ్చుకుంటాం. ఏడున్నా మాకు తెచ్చి మళ్ళీ మాకు మేము ఏసీఎన్ ఆఫీస్లో ఉంటాం. దీని సింగర్స్ సిద్ శ్రీరామ్ గారు, సునీత గారు, రచన చంద్రబోస్ గారు, సంగీతం అనూప్ రూబెన్స్ గారు. ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నిలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలికాయి నేలకే. నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఓహో వానవిల్లులో ఉండని రంగులులే, ఏ రంగులా చీరను నీకు నెయ్యాలే. నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలే, ఆ కళ్ళకు కాటుకా ఎందుకెట్టాలే. చెక్కిలిపై చుక్కలా దిస్తే పెడతారులే, నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే. ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా. ఏది నీ సాటి రాధికా అంటూ ఓడాను పూర్తిగా. ప్రాణమంత తాలి చేసి నీకు కట్టనా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే. నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి. దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగే దేవుడికి నేనేం తిరిగివ్వాలి. ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా. ఏది నీ సాటి రాధికా అంటూ అలిసాను పూర్తిగా. కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా.
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. నియోజకవర్గం బోర్డు నుంచి వచ్చి చాలా చక్కటి గాత్రం ఇచ్చారు. ఆ గాత్రానికి ఇక్కడ మా ఏసీఎన్ ఆఫీస్ ముందర ఫుల్ వర్షం పడుతుంది. నువ్వు నీలిగా ఆకాశం ఇచ్చినావు కానీ నీలి మబ్బులు వచ్చేసాయి, వర్షం కూడా పడుతుంది. సూపర్, చాలా చక్కటి గాత్రం. నిజంగా మన ఆదిలాబాద్లో ఇటువంటి ఆనిముత్యాలు ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఏసీఎన్ ఛానల్ ద్వారా ఏసీఎన్ స్టార్ సింగర్ కార్యక్రమంలో ఇటువంటి కళాకారులు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఏసీఎన్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎప్పటి నుంచో ఉట్టిగా అంటే ఇంట్లో అక్కడిక్కడ వాడుకుంటా అంటే మామూలుగా ఉండేవాళ్ళం. మా యొక్క ప్రతిభను వెలుగులోకి తేవడం అనేది చాలా సంతోషం సార్. ఏసీఎన్ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు సార్? నేను వృత్తిరీత్యా టీచర్గా ఉంటాను. క్యారోకే సాంగ్స్ నేను ఎప్పుడు పాడలేదు. ఇప్పుడు ఏసీఎన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ పెట్టుడుకు చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ బాగా చేస్తున్నా సార్ దీని వల్లనే, లేకపోతే మామూలుగా వాడేవాడిని. ఓకే, డెఫినెట్లీ ప్రవీణ్ గారు, ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మరి అదేవిధంగా ఇటువంటి కళాకారులని ప్రోత్సహించడానికి మరి జడ్జెస్ మీ గురించి ఏమనుకుంటారో సార్ విందామా? ప్రవీణ్ కుమార్ సార్ గారు. ప్రవీణ్ సార్ గొంతు బాగుంది, పాడే పద్ధతి బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుంది. ఇప్పుడున్న ట్రెండింగ్ సాంగ్స్లో సాంగ్ సెక్షన్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. నిజంగానే ఆకాశం ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ మేడం. సూపర్, మంచిగా పాడారు. మీకు అనిపిస్తుందా సార్? మంచిగా పాడారు. శృతి లయబద్ధంగా ఉంది. ఆల్ టోటల్ సూపర్. ఒక ప్లేస్లో పోతుందని బాగా అనుకున్నా, అంటే చాలా ప్రాక్టీస్ చేసిన నేను. అంటే ఒక ప్లేస్లో అది సెట్ అయింది సార్. అదే అంటున్నా సార్. పాడడం మొదటిసారి అంటున్నారు కాబట్టి. బట్ ఎక్కడ కూడా ఆ తేడా కనబడలేదు. మీరు బాగానే పాడారు. బాగా సెట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. కబీర్ దాస్ సార్. ప్రవీణ్ గారు సార్, పాటని మీ గాత్రానికి చాలా చక్కగా ఎంపిక చేసుకున్నారు. థ్యాంక్ యూ. తెలుగు పదాలను కూడా చాలా చక్కగా ఉచ్చరించారు. ఈ మధ్యలో తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, అమ్మనే ఈజిప్టు మమ్మీనే చేశావు, నాన్ననే డాడీకి డమ్మినే చేశావు, నీ బిడ్డనే ఆలు దిద్దనే లేదు, తన భాష చదవడం రాయనే రాదు, తెలుగునే వెలివేసే మన బడులు కూడా, తెలుగు మాట్లాడితే పలుగుద్ది దౌడా అనేటువంటి ఒక మహాకవి రాసినటువంటి ఈ పాటలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అంతా సర్వమయం ఇంగ్లీష్ మనం ఆంగ్లం అయిపోయింది. అవునవును. కాబట్టి ఆంగ్లము మనం నేర్చుకున్న ఆంగ్ల భాషని ఉద్యోగపరంగా తెలుగులో మాతృభాషలో ఉండాలి ఏదైనా. అంతే సార్. మీ యొక్క గాత్రంలో చూస్తే తెలుగు పదాలు చాలా చక్కగా ఉచ్చరించబడ్డాయి. ఇక సాహిత్యానికి వస్తే ఎంత చక్కగా రాశారండి చంద్రబోస్ గారు. ఈరోజు చంద్రబోస్ రాసినటువంటి పాటని మనం వింటున్నామంటే అతని యొక్క పాటలు ప్రపంచం లోపల మనం గర్వించదగినటువంటి విషయం అండి. ఏ పాటకు ఎందుకు అతన్ని గర్వించదగిన విషయం అంటాం చెప్పండి? తెలుసా? ఆయన రాసిన సాహిత్యం సార్. ఇది నాటు పడవ ఆస్కార్ అవార్డు చెందింది. ఈరోజు దేశ భాషలందు తెలుగు లెస్స ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఇప్పుడు ఈ చంద్రబోస్ గారి ద్వారా ప్రపంచం లోపల మనకు ఈ తెలుగు పాటకు అంత గుర్తింపు వచ్చింది. చాలా ధన్యవాదాలు. మీరు ఆ చంద్రబోస్ గారు రాసినటువంటి ఆ గీతాన్ని ఒక్కసారి మాకు గుర్తు చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ గాత్రానికి వస్తే చాలా చక్కగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శృతి శుభ్రంగా లయబద్ధంగా వాడారు. ఓకే, శుభం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. నిజంగా సౌజన్య, ఇంట్లో ఏమని పిలుస్తావు? మమ్మీ డాడీ అంటావా? ఏమని పిలుస్తావు? అమ్మ బాపు. అమ్మ బాపు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ కాలం పిల్లలంతా మమ్మీ డాడీ ఆంకుల్ అంటే అనుకుంటా మొత్తం ఆ ఇంగ్లీష్ భాషని ఎక్కువ వాడుతున్నారు. కానీ మనం కూడా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే అమ్మ అనేటువంటి మధురమైనటువంటి మాట వాళ్ళ నోటి నుంచి వినాలి. నాన్న అనేటువంటి స్వరాన్ని ఒక్కసారి వినిపిస్తూ వాళ్ళకి అలవాటు చేయడం నేర్పించాలి. అయితేనే మనం తెలుగును కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా సౌజన్య? రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన గౌరవ జడ్జెస్ గారికి, అదేవిధంగా శివ సార్ గారికి, మరి అదేవిధంగా దత్తన్న గారికి,
అండ్ యాంకర్ సౌజన్య గారికి. మరి ఈ కార్యక్రమాన్ని సూపర్గా ఒక బాహుబలి ఒక కట్టప్పలాగా భుజం మీద వేసుకున్నటువంటి వినోద్ నాకు థ్యాంక్ యూ. సూపర్ చేస్తున్నావు, ప్రోమోస్ ఎడిటింగ్లు దుమ్ము దులిపేస్తున్నావు. ఆదిలాబాద్ మొత్తం మన ఛానల్ వైపే చూస్తున్నారు. బ్యాక్ ఎండ్ వర్క్ తెర వెనకాల నుండి వినోదన్న సూపర్ చేస్తున్నావు. మంచి మంచి ప్రోమోస్ తోటి ఆదిలాబాద్ మొత్తం మన ఏసియన్ ఛానల్ వైపే వచ్చేసారు, దూసుకెళ్తున్నారు. సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతున్నారు, చాలా పెరుగుతున్నారు. शादी के बाद में